ఈ దెబ్బతో ఖచ్చితంగా పుష్ప 2 రికార్డ్స్ అయితే బదులు కొడతాడు. ఖచ్చితంగా రెడీగా ఉన్నాడు అల్లు అర్జున్ బ్రేక్ చేయడానికి. ఇది ఎర్ర చొక్కా. ఎర్ర చొక్కా అంటే ఎర్ర చొక్కా అని నమ్మాల. ఇదేదైనా తెలుసా ఫ్రెండ్స్? పుష్ప 2 లో అల్లు అర్జున్ యాక్ట్ చేసిన మూవీ అండ్ ఇది రిలోడెడ్ వర్షన్. జనవరి 17th 20 minutes యాడ్ అవుతుంది పుష్ప 2 సినిమా అయితే మాత్రం. ఈ సినిమాకి సంబంధించిన డైలాగ్ అనమాట. ఇది ఎర్ర చొక్కా, ఇది ఎర్ర చొక్కా అంటే ఎర్ర చొక్కా అని నమ్మాల. సో ఈ సినిమా గురించి ఏంటంటే జనవరి 17th 20 minutes యాడ్ అయ్యి మధ్య రిలీజ్ అవుతుంది పుష్ప 2 అండ్ ఇప్పటికే 1810 కోట్ల వరకు కలెక్ట్ చేశాడు. ఇంకొక 300 కోట్లు కలెక్ట్ చేస్తే ఇండియన్ హిస్టరీలోనే పుష్ప 2 ద టాప్ అంటే హైయెస్ట్ కలెక్షన్ మూవీగా నిలుస్తుంది అనమాట, దంగల్ని వెనక్కి నెట్టి. సో ఇప్పుడు గ్లిమ్స్ అయితే వచ్చింది పుష్ప 2కి సంబంధించిన రిలేటెడ్ వర్షన్ ఏదైతే ఉందో గ్లిమ్స్ అయితే వచ్చింది. అందులో ఏంటంటే ఓపెనింగ్ సీన్ లోని అల్లు అర్జున్ సముద్రంలో దూకుతాడు కదా, ఆ సముద్రంలో దూకిన తర్వాత అసలు ఏం జరిగిందో కూడా మనకేం చూపించలేదు. అంటే ఆ సీన్ ని అర్ధంతరంగా వదిలేశారు. మనకు కూడా అర్థం కాదు ఏమైంది అని మనకి చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే ఆ 20 minutes యాడ్ చేస్తారు కదా, అందులో ఏంటంటే ఇప్పుడు సముద్రంలోని అల్లు అర్జున్ పైకి లెగుస్తాడు అనమాట, ఒక యాంకర్ తోటి పైకి లెగుస్తాడు. అదైతే చూపించారు. సో ఈ ఓపెనింగ్ సీన్ కి మనకి కంప్లీట్ అయితే దొరుకుతుంది. అలాగే ఒక సమావేశం జరుగుతుంది. ప్రజా చైతన్య పార్టీ ఏదైతే ఉంటుందో ఒక పార్టీలోనే ఒక సమావేశం అవుతుంది. ఆ సమావేశంలోనే డైలాగ్ ఉంటుంది, ఇది ఎర్ర చొక్కా అంటే ఎర్ర చొక్కా అని నమ్మాలా అని చెప్పి. సో ఈ సంబంధించిన ఒక దీని మీద కూడా ఒకటి ఉంటది. అలాగే ఒక కార్ సీన్ అయితే ఉంది బీచ్ దగ్గర, అదే బీచ్ పైన ఒక పోర్ట్ ఉంటుంది కదా, పోర్ట్ దగ్గర ఒక కార్ సీన్ ఉంటది. ఆ కార్ సీన్ లో కూడా ఏంటంటే కార్ యాక్సిడెంట్ అయినట్టు చూపిస్తాడు. సో దానికి సంబంధించింది ఏదో ఉంది. అండ్ మొత్తానికి ఏంటంటే 20 minutes సీన్ కాబట్టి ఏదో ఒక సమ్ ఇంట్రెస్టింగ్ అయితే కలుగుతుంది, ఏదో ఉంది అని. సో ఆ ఏదో ఉన్న దాని మీద ఏంటంటే జనవరి 17th వరకు మనం ఆగాలి. యాక్చువల్లీ డిసెంబర్ లో రిలీజ్ చేస్తానని చెప్పారు, క్రిస్మస్ లో, అలాగే న్యూ ఇయర్ లో అన్నారు, అవలేదు. అండ్ మొన్న సంక్రాంతికి అయితే జనవరి 11th రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కాకపోతే గేమ్ చేంజర్ సినిమా గురించి వాళ్ళు వెనక్కి తగ్గడంతో 17th కి పోస్ట్ పోన్ అయింది. ఈ దెబ్బతో పుష్ప 2 కానీ 20 minutes సీన్స్ యాడ్ మళ్ళీ రిలీజ్ అవుతుంది కదా, ఈ దెబ్బతో ఖచ్చితంగా పుష్ప 2 రికార్డ్స్ అయితే బదులు కొడతాడు. ఖచ్చితంగా రెడీగా ఉన్నాడు అల్లు అర్జున్ బ్రేక్ చేయడానికి. సో మీరైతే రెడీగా ఉండండి. న్యూ సీన్స్ ఏంటో, నాకు కూడా న్యూ సీన్స్ ఏంటో ఎలా ఉంటుందో, అంటే ఏంటో అని తెలిసింది కానీ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఆ ఎలా ఉంటుందో దాని మీద మనం 17th వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. హుప్ హుప్ అని ఒక డైలాగులు కూడా ఉన్నాయి లోపల గ్లిమ్స్ లో, మీరు చూడొచ్చు. సో మరొకసారి పుష్ప టీమ్ కి అలాగే మైత్రి మూవీ మేకర్స్ అందరికీ ఏంటంటే విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ మంచి సీన్స్ యాడ్ చేయండి. మంచి సీన్స్ మీరు యాడ్ చేస్తారు కాబట్టి 20 minutes జనవరి 17th రిలీజ్ చేసిన తర్వాత ఒక మంచి రికార్డ్స్ బదులు కొట్టాలని చెప్పి నేను యాజ్ అ అల్లు అర్జున్ ఫ్యాన్ గా నేను కోరుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేవీ టాక్స్. బాయ్.